వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 89. సంధ్యశ్రీ వాయిస్ వచ్చిన వైపు చూసిన సంధ్య గారు షాక్తో బొమ్మలా ఉండిపోతారు. ఆ అక్క అని వణుకుతున్న స్వరంతో అంటున్న సంధ్య గారి మాటలకి కన్నీళ్లతో అవును అన్నట్టు తలుపుతారు మహిష గారు. 20 years బ్యాక్ తన నుండి దూరమైన తోడబుట్టిన రక్త సంబంధం ఇన్నేళ్లకు ఎదురవ్వడంతో కన్నీళ్లతో మహిష గారి కోసం బెడ్ దిగబోతారు. సంధ్య గారి కంటే ముందే ఫాస్ట్గా ఆమె దగ్గరకు చేరుకొని గట్టిగా హత్తుకుంటారు చెల్లెల్ని. వెక్కి వెక్కి ఏడుస్తున్న సంధ్య గారి వీపు మీద నిమురుతూ షాడోకు సంధ్య అని వెక్కిళ్ళు పెడుతున్న ఆమెను ఓదార్చి దగ్గరికి తీసుకుంటారు. రుహానాకి అంత అయోమయంగా ఉంటే డోర్ దగ్గర నిలబడిన విరాంష్ వంక అర్థం కాకుండా చూస్తుంది. విరాంష్ అవును అన్నాడు తలేపగానే మహేష్ గారి వంక చూస్తుంది. చెల్లిని అక్కును చేర్చుకుని ఓదారుస్తున్న మహేష్ గారు సంధ్య గారి కన్నీళ్లు తుడిచి అమ్మా నాన్న ఎలా ఉన్నారు సంధ్య అని బాధగా అడుగుతారు. ఇంకెక్కడి అమ్మా నాన్న అక్క, నువ్వు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయావని తెలిసి నాన్న చాలా కోపంగా మారిపోయారు. ఆ ఆవేశంలోనే నన్ను ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన 6 నెలలకి యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు అని మళ్ళీ మహేష్ గారిని హత్తుకుంటారు. తల్లి తండ్రి ఎక్కడో ఒక చోట బ్రతికే ఉన్నారని ఇన్నాళ్ళు సంతోషపడిన మహేష్ గారికి వాళ్ళు లేరన్న నిజం నరకంగా అనిపిస్తుంది. కష్టంగా సంధ్య గారి మంచినీళ్లు తాగించి ముందు నువ్వు తిను సంధ్య, తర్వాత మాట్లాడుకుందామని చెల్లి వద్దంటున్న 2 ఇడ్లీలు తినిపించి జ్యూస్ గ్లాస్ అందిస్తారు. వద్దక్క, నువ్వు నా దగ్గరే ఉండు చాలు అని మహేష్ గారి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటారు. ఆమె తల నిమురుతూ సారీ సంధ్య, నా వల్లే ఈ రోజు నువ్వు ఇలా బాధపడుతున్నావు. లేదక్క, నిన్ను నువ్వు అలా అనుకోకు. నాన్న ఆవేశంతో పాటు ఆడదాన్ని బానిసగా చూసే ఆ మూర్ఖుడి వల్లే నాకు ఈ బాధలు. అసలు ఎవరు సంధ్య అతను, నాకు చెప్పు, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. వద్దక్క, వాడితో అన్నింటినీ వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అతని గురించి ఆలోచించాలనుకోవట్లేదు. నువ్వు మళ్ళీ కనిపిస్తావు అనుకోలేదు తెలుసా అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, బావగారు రాలేదా అక్క, పిల్లల్ని కూడా చూడాలని ఉంది, ఒకసారి చూపించదా. దేవ్ ఇలా రా నాన్న. మహేష్ గారి ఒళ్ళో నుండి లేచి విరాంష్ని చూస్తారు సంధ్య గారు. ఇదిగో వీడే విరాంష్ దేవ్ నందా అని సంధ్య గారికి చూపిస్తారు. విరాంష్ చెంపలు తడిమి ఎలా ఉన్నావు నాన్న అని కన్నీళ్లతో నవ్వుతారు. బాగున్నాను పిన్ని. విరాంష్ పిలుపుకి సంతోషంతో అతన్ని హత్తుకుని, జీవితంలో మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదురా, ఎంత పెద్దవాడివైపోయావో అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏడవకండి పిన్ని, ఇప్పుడు కలిశాం కదా, మాతోనే ఉండిపోండి అని చిన్నగా నవ్వుతాడు విరాంష్. అతని మాటలకి చెంప నిమిరి విహాన వైపు ఎవరో అన్నట్టు చూస్తారు. తను విరాంష్ కాబోయే భార్య పేరు విహాన సంధ్య. విహానాన్ని దగ్గరికి పిలిచి చాలా బాగున్నావు తల్లి, సంతోషంగా జీవితం మొదలుపెట్టు, ఆల్ ది బెస్ట్